హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారు, ఎవరు పడుకుంటారు అందులో. ఎన్ని గుణములు ఉన్నా అహంకారగ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ. ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి రాయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు. ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, ఒకటా రెండా? శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారు ఆయన. ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్, ఏమిటి కాంచన లంక! అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శామ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో, తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు. నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు వెడుతుంది. వెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు వెడుతుంటే కొంగల బారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యాలహారం వేసినట్టు, ఒకసారి వడ్డానంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట, ఆకాశం మీద మబ్బులు బారు వెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాన్ దదర్శ. అంత బలంతో చూశారు. అంత బలంతో చూడడం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి అంటే, కన్ను అక్కడే నిలబడిపోయి, మనసు అక్కడే నిలబడిపోయి, ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి, ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు. అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత. సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు, మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి, అయ్య బాబో ఏమి కాంచన లంక! చతుర్నామేవ హృతిం రావణానాం మహాత్మనాం మాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞశ్చ ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరు వస్తారు? నలుగురు వస్తారు. మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలిపుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపై ఈ లంకాపట్టణం ఇంత దుర్భేద్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి. వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ? ఇంత దుర్భేద్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు, ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడి కనిపెట్టడం. భూతాశ్చార్ధాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నిజోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి, అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు, అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత
హనుమా